హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఈరోజు మనం చెప్పుకునేటువంటి స్టోరీ టెల్లింగ్లో చాలా ఇంట్రెస్టింగ్ కథ చెప్పుకుందాం. అంటే ఇది కేవలము ఒక స్టోరీనే కాదు, మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఒకరోజు ప్రశాంతంగా అక్బర్ తన దర్బార్లో ఎంతసేపు కూర్చున్నా విచిత్రం ఏమిటంటే ఆ రోజు ఎవరు కూడా ఎలాంటి సమస్యలతో రాజదర్బార్కు రాలేదు. కొంత తీరిక సమయం దొరికింది కదా అని అక్బర్ చక్రవర్తి బీర్బల్తో పిచ్చాపాటిగా మాట్లాడుతూ దేశమంతా సుభిక్షంగానే ఉందా, లేక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎవరికైనా ఏదైనా అన్యాయం జరుగుతుందా అని ప్రశ్నల పరంపరతో బీర్బల్ని ఉక్కిరి బిక్కిరి చేశాడు అక్బర్ చక్రవర్తి. దానికి సమాధానంగా అంతా సవ్యంగానే ఉంది అని పొంగురుబోయిన గొంతుతో చాలా నర్మగర్భంగా జవాబిచ్చాడు బీర్బల్. అలా బీర్బల్ గొనుకుతూ ఇచ్చిన సమాధానం అక్బర్ని తృప్తిపరచలేదు. బీర్బల్ మనసును బాగా అర్థం చేసుకునే మనస్తత్వం గల అక్బర్ చక్రవర్తి, నీ మనసులో ఏదో ఉంది కానీ నాకు చెప్పడం లేదు, అసలు సంగతి ఏమిటో చెప్పు అని అక్బర్ నిలదీస్తాడు బీర్బల్ని. అయినప్పటికీ ఎలాంటి నిర్దిష్టమైన సమాధానం బీర్బల్ నుండి రాకపోయేసరికి అక్బర్ చక్రవర్తి కొంత అసహనంగా గొంతుని హెచ్చిస్తూ, నేను ఒక చక్రవర్తిగా నిన్ను అడుగుతున్నాను, అసలు ఏం జరుగుతుంది నా రాజ్యంలో, నువ్వు చెప్పాల్సిందే అని ఆజ్ఞాపిస్తాడు. మన రాజ్యం సుభిక్షంగానే ఉంది కదా, ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగడం లేదు కదా, ఎక్కడ దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, అన్యాయాలు జరగడం లేదు కదా అని అడిగాడు అక్బర్. సమాధానంగా బీర్బల్, ప్రభు, మన రాజ్యంలో దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, అన్యాయాలు అంటే ఏవీ జరగడం లేదు కానీ అని ఆగిపోతాడు బీర్బల్. కానీ అని ఆగిపోయామే, అసలు విషయం ఏంటో చెప్పు అని కొంచెం మరింత బిగ్గరగా అడుగుతాడు అక్బర్. అప్పుడు బీర్బల్, ప్రభు, మన దగ్గర మోసం జరుగుతుంది, ఆ మోసాన్ని మనం ఎంత మాత్రం కట్టుదిట్టం చేయలేకపోతున్నాం అని ఉన్న వాస్తవం చెప్తాడు బీర్బల్. మోసం అన్న మాట వినగానే ఎంతో కోపంతో అక్బర్, బీర్బల్, నా రాజ్యంలో ప్రజలను ఎక్కువగా మోసం చేసే వాళ్ళు అంటే మన సిబ్బందా, లేక మన నాయకులా, లేకపోతే వైద్యులా, లేక బాటసారులా, ఎవరు నా రాజ్యంలో ప్రజలను ఎక్కువగా మోసం చేస్తున్నారు అని అడుగుతాడు అక్బర్. వాళ్ళు ఎవరో ఖచ్చితంగా చెప్పగలవా అని కూడా అడగడం జరుగుతుంది అక్బర్. మోసం చేస్తున్నది మన సిబ్బంది కాదు, నాయకులు కాదు, వైద్యులు కాదు, చివరికి బాటసార్లు కూడా కాదు ప్రభు, ఇంకా ఎవరో కాదు, కేవలం వ్యాపారస్తులు మాత్రమే ప్రభు అని ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు బీర్బల్. వాళ్ళు కల్తీ సరుకులు అమ్ముతుంటారు, బియ్యంలో రాళ్ళు, పాలల్లో నీళ్లు, 1-2 కాదు ప్రభు, కూరగాయల్లోనూ నూనెలోనూ ఇలా ప్రతి సరుకులోనూ కల్తీ చేసి రాజ్య ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పుకొస్తాడు బీర్బల్. వ్యాపారస్తులు అందరూ మోసగాళ్ళంటే నేను నమ్మను, కొందరు మంచివాళ్ళు ఉండొచ్చు, కొందరు చెడ్డవాళ్ళు కూడా ఉండొచ్చుగా అని అంటాడు అక్బర్. దానికి సమాధానంగా బీర్బల్, ప్రభు, నాకు తెలిసి అందరూ, ప్రతి వ్యాపారస్తుడు ఏదో విధంగా ప్రజలను మోసం చేసేవాడే, అలాగని రుజువు చేయగలవా అని అడిగాడు అక్బర్ కొంత అసహనంగా. తప్పకుండా ప్రభు, నా దగ్గర ఒక చాలా చక్కటి పథకం ఉంది, మీరు అనుమతిస్తే ఆ పథకం ద్వారా వ్యాపారస్తులు ఎలా మోసం చేస్తున్నారో తప్పకుండా రుజువు చేస్తాను అని ఘంటాపథంగా చెప్పాడు బీర్బల్. అది విన్న వెంటనే పథకం అమలు చేయాల్సిందే అనే ఉద్దేశంతో తల ఊపాడు అక్బర్. మరునాడు ఆగ్రా పట్టణంలోని వ్యాపారస్తులకు అక్బర్ చక్రవర్తి ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు వెళ్ళాయి. కారణం తెలియని వ్యాపారస్తులు భయపడుతూ అక్బర్ దగ్గరకు వచ్చారు. అంతకుముందు బీర్బల్ చెప్పిన ప్రకారంగా ఆ వచ్చిన వ్యాపారస్తులతో అక్బర్ చక్రవర్తి, మంచి కార్యం కోసమే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను, నేను సర్వమతాలకు సంబంధించేలా ఒక చక్కటి పండుగ చేయాలని అనుకుంటున్నాను, కాబట్టి రేపు మీరంతా తలా ఒక చెంబుడు పాలు తీసుకురావాలి అని అంటాడు. చెంబుడు పాలు ఎందుకు ప్రభు, మీరు ఆజ్ఞాపిస్తే ఒక బిందె నిండా పాలు తీసుకొస్తాం అని బీరాలు పలికారు ఆ వ్యాపారస్తులంతా. మీరు ఎక్కువ కష్టం తీసుకోకండి, రేపు ఉదయాన్నే బిందెడు పాలు వద్దు, ఒక చెంబుతో పాటు తీసుకురండి చాలు అని మధ్యలో కల్పించుకుంటాడు బీర్బల్. బీర్బల్ వారి కోసం ఏకంగా ఓ పెద్ద గంగాలాన్ని ఒక గదిలో ఉంచాడు. సూర్యోదయం కాకముందే వ్యాపారస్తులు చెంబులతో బారులు తీరారు. ఒక్కొక్కరిగా వచ్చి తమ చేతిలోని చెంబును గంగాలోకి వంచి వెళ్ళిపోసాగారు. అందరూ వెళ్ళిపోయాక అక్బర్, బీర్బల్ ఆ గదిలోకి వెళ్ళారు. ఎంతో కుతూహలంగా ఆ గంగాలంలోకి చూసిన అక్బర్ ముఖం
తెల్లబడింది. ఆ గంగాలంలో ఒక్క పాల చుక్క లేదు. గంగాల నిండా నీళ్ళే. వ్యాపారస్తులందరూ ఒకేలా ఆలోచించారు. ప్రభు, మిగతా అందరూ పాలు పోస్తారు, నేను ఒక్కడిని నీళ్లు పోస్తే ఎవరికి తెలుస్తుందని అందరూ నీళ్లు తీసుకొచ్చారు. చూసారా ప్రభు, ఏకంగా అక్బర్ చక్రవర్తిని మోసం చేయగలిగే ఘరానా మోసగాళ్ళు ఈ వ్యాపారస్తులు. ఇక సామాన్య ప్రజానీకాన్ని ఎంత మోసం చేస్తున్నారో మీరే ఊహించండి ప్రభు అన్నాడు బీర్బల్ ముసిముసిగా నవ్వుతూ. ఫ్రెండ్స్, ఇలాంటి మోసాలు ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. ప్రతి దాంట్లో కల్తీ కల్తీ కల్తీ. తాగే నీళ్ళల్లో, వాడే పాలల్లో, పీల్చే గాలిలో, తినే వస్తువుల్లో, ఇలా ఎన్నింటిలోనూ కల్తీనే. అంతేకాదు ప్రేమలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, వీటిల్లో సైతం కల్తీనే. చివరాఖరికి మనిషి జీవితం ఏ విధంగా ఏర్పడింది అంటే ఎందులోనూ కల్తీ లేకుండా ఒక్కరోజంటే ఒకే రోజు అన్ని పరిశుభ్రమైన వాటిని వాడితే ఒక సామాన్య జీవి బ్రతికే ప్రయత్నం చేస్తే వాడు వెంటనే చావడం ఖాయం. కారణం, కల్తీకి అలవాటు పడిపోయాం మనం అందరం. కల్తీ లేకుండా గనక ఉంటే వెంటనే వాడికి చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనందరి మీద ఉంది అని మీ అందరితో సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Please subscribe Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.